వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఈఓ సిడిపిఓ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇటీవల టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ప్రశ్నల విధానాన్ని పూర్తిగా మార్చడం జరిగింది. సో ప్రీవియస్గా జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఇది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఫ్యూచర్లో జరిగేటువంటి ఈఓ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 అలాగే సిడిపిఓకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ స్టేట్మెంట్ బిట్స్ అనేవి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. సో సిలబస్ని బేస్ చేసుకొని ఐకాన్ ఇండియా మీకు బిడ్ బ్యాంక్ని అందించడం జరుగుతూ ఉంది. ఈ బిడ్ బ్యాంక్ అనేది యాప్లో అవైలబుల్గా ఉంది. 3000 బిడ్ బ్యాంక్ని మీరు పొందాలి అని అనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్ ద్వారా క్వశ్చన్స్ని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం ఈ స్టేట్మెంట్ లెవెల్స్లో ఉన్నటువంటి బిట్స్ని తీసుకురావడం జరిగింది. ఈ బిట్స్కి సంబంధించి మీరు సరైన ఆన్సర్ని చెప్పే ప్రయత్నం చేయండి. సో ఒకసారి మీరందరూ కూడా ఈఓ సిడిపిఓ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కదా. సో ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చాము, ఈ క్వశ్చన్స్కి రైట్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాము అని అంటే స్టేట్మెంట్ బిట్స్ అని ఎక్స్క్లూజివ్గా మీకు అందించడం జరుగుతూ ఉంది. ఈ క్రింది వారిలో స్వాదర్ గృహ పథకం లబ్ధిదారులు ఎవరు? స్వాదర్ గృహ అనేటువంటి పథకం భారతదేశంలో నడుస్తూ ఉంది. సో ఈ పథకం గురించి మీకు ఈఓ సిడిపిఓ సిలబస్లో యూనిట్ నెంబర్ 8లో 3rd పేరాలో అడగడం జరిగింది. ఆ పథకమే స్వాదర్ గృహ అని అంటున్నాం, లేదా స్వదార్ ఘర్ అని చెప్పేసి కూడా మనం పిలుస్తాం. సో ఈ స్వదార్ ఘర్కి ఈ స్వదార్ గృహకి సంబంధించినటువంటి ఈ పథకం గురించి ఏమడుగుతా ఉన్నారు అని అంటే లబ్ధిదారులు ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సీరియస్లీ మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ఎగ్జామ్స్కి సంబంధించిన సిలబస్ని కాన్సెప్ట్ లెవెల్లో ప్రిపేర్ అవ్వండి. డైరెక్ట్ క్వశ్చన్ డైరెక్ట్ ఆన్సర్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇఫ్ స్టేట్మెంట్ లెవెల్లో ప్రిపేర్ అయితే డైరెక్ట్ క్వశ్చన్ డైరెక్ట్ ఆన్సర్ వచ్చినా మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఎగ్జామ్లో. సో మీరు అలానే ప్రిపేర్ అవ్వండి. సో ఇప్పుడు చూడండి, ఈ క్రింది వారిలో స్వదార్ ఘర్కి సంబంధించిన పథకం లబ్ధిదారులు ఎవరు? సో ఆప్షన్ స్టేట్మెంట్ నెంబర్ 1 జైలు నుంచి విడుదలైనటువంటి మహిళా ఖైదీలు. స్టేట్మెంట్ నెంబర్ 2 అక్రమ రవాణాకి గురైనటువంటి మహిళలు మరియు బాలికలు. స్టేట్మెంట్ నెంబర్ 3 హెచ్ఐవి ఎయిడ్స్ బాధిత మహిళలు. స్టేట్మెంట్ నెంబర్ 4 ప్రకృతి వైపరీత్యాల నుంచి బయటపడనటువంటి మహిళలు అని చెప్పేసి అంటా ఉన్నాం. సో మరి ఈ స్టేట్మెంట్ 4 స్టేట్మెంట్లలో సరైన స్టేట్మెంట్ మీరు ఏదనుకుంటున్నారు? మీరు అనుకుంటున్నది ఒక్కసారి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. జెన్యూన్గా మీరు క్వశ్చన్ విన్నారు, స్టేట్మెంట్స్ విన్నారు, ఇందులో సరైన ఆన్సర్ని నేను కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయమని అంటున్నాను. సో మీరు చేయండి, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు టైం ఇస్తున్నాను. సో స్వదార్ గృహ పథకానికి సంబంధించిన లబ్ధిదారులుగా మనం ఇందులో ఎవరెవరిని చూస్తాము అని అంటే ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో ఒకసారి ఆప్షన్స్ కూడా చూడండి. ఆప్షన్ ఏ 1 మరియు 2 అని అంటున్నాం. ఆప్షన్ బి 2 మరియు 4 అని అంటున్నాం. ఆప్షన్ సి 1, 2, 3 అని అంటున్నాం. ఆప్షన్ డి పై 1 అని అంటున్నాం. మరి మీరు రైట్ ఆన్సర్ ఏమనుకున్నారు? కమెంట్ బాక్స్లో పోస్ట్ చేశారు కదా. ఇప్పుడు ఒకసారి చూడండి, నేను దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. ఈ స్వదార్ గృహ అనేటువంటిది సిలబస్లో ఉంది అని అన్నాం. ఈ పథకానికి సంబంధించి క్వశ్చన్ ఇలా అడుగుతాడు అని చెప్పేసి మనం ఒక మాదిరి ప్రశ్నను తీసుకొచ్చినాం. సో ఈ ప్రశ్నకి సంబంధించినటువంటి ఆన్సర్లో స్టేట్మెంట్ నెంబర్ 1 ఈజ్ రైట్ అండి. సో స్వదార్ గృహకి ఎవరైతే జైలు జీవితాన్ని గడిపి జైలు నుంచి బయటకు వచ్చినటువంటి మహిళలు ఉంటారో వారిని తీసుకువెళ్ళేందుకు ఎవరు కూడా రానట్లయితే, అంటే వారికి సంబంధించినటువంటి వారు ఎవరు లేకుండా ఎవరు రానట్లయితే ముందుకి జైలు జీవితాన్ని గడిపింది తను మనతో ఎందుకు అని చెప్పేసి ఎవరైనా భావిస్తే వారికి ఈ స్వదార్ గృహ ద్వారా ఏం చేస్తారు అని అంటే జైలు నుంచి విడుదలైనటువంటి మహిళలకి స్వదార్ గృహలో ఉండేందుకు అవకాశం అనేది కల్పిస్తారు. అంటే ఈ అవకాశం అనేది వీరికి ఇస్తున్నారు, మహిళా ఖైదీలకి ఇస్తూ ఉన్నారు కాబట్టి ఈ స్టేట్మెంట్ నెంబర్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో స్టేట్మెంట్ నెంబర్ 2 అక్రమ రవాణాకి గురైనటువంటి మహిళలు బాలికలు అని అంటున్నాం. సో ఈ అక్రమ రవాణాకి గురయ్యేటువంటి మహిళలు బాలికలు కూడా రెస్క్యూ చేసి వాళ్ళని కాపాడినట్లయితే, సో ఆ అక్రమ రవాణా నుంచి వారిని తప్పించినట్లయితే వారికి ఎవరు లేనట్లయితే వీరికి కూడా అవకాశం అనేది కల్పిస్తారు. సో అంటే స్టేట్మెంట్ నెంబర్ 2 కూడా రైట్ అనే చెప్తా ఉన్నాం. స్టేట్మెంట్ నెంబర్ 3 ఏమంటున్నాము అని అంటే
హెచ్ఐవి ఎయిడ్స్ బాధిత మహిళలకి. సో వీరిని సమాజం నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొని, సమాజంలో వీరు ఇబ్బందులు ఎదుర్కొని వీరి దగ్గర వాళ్ళే వీరిని దూరం పంపించినట్లయితే వీరికి కూడా అవకాశం అనేది ఉంటుంది స్వధార్ గృహలో. సో కాబట్టి స్టేట్మెంట్ నెంబర్ 3 కూడా రైటే అని అంటున్నాం. ఇక 4 ఏముంది, ప్రకృతి వైపరీత్యాల నుంచి బయటపడనటువంటి మహిళలు అని అంటున్నాం. ప్రకృతి వైపరీత్యాల నుంచి బయటపడినటువంటి, అంటే ప్రకృతి వైపరీత్యాల వలన బయటపడినటువంటి, అంటే బయటకు వచ్చినటువంటి నిరాశ్రయులకి కూడా ఇందులో స్వధార్ గృహలో ఏం చేస్తారు అనంటే ఆశ్రయం కల్పిస్తారు. సో ఈ స్వధార్ గృహ అనేది సామాజికంగా ఆర్థికంగా ఏ సపోర్ట్ లేకుండా వారికి ఎవరు లేనట్లయితే ఈ స్వధార్ గృహ ద్వారా అక్కడ వారికి సంబంధించినటువంటి ఆహారం, దుస్తులు, కౌన్సిలింగ్, సమాజంలోకి మళ్ళీ తిరిగి వెళ్ళేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఈ స్వధార్ గృహ అనేది పనిచేస్తుంది. సో ఇక్కడ ఆశ్రయం పొందేందుకు వీరికి అవకాశం కల్పిస్తారు. కానీ ఇక్కడ మనం ఏమన్నాము, సో బయటపడినటువంటి ఎవరైతే ప్రకృతి వైపరీత్యాల నుంచి బయటపడి బతికి వస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సునామీ వచ్చింది, సో ఆ సునామీ నుంచి తప్పించుకొని కుటుంబాన్ని మొత్తం కోల్పోయి, లేకపోతే వాళ్ళ కుటుంబం నుంచి దూరమై వచ్చినటువంటి మహిళ ఎవరైనా ఉంటే వారికి ఆశ్రయం అనేది స్వధార్ గృహలో కల్పించడం జరుగుతూ ఉంటుంది. సో లేదు ఏదైనా వరదలో, తుఫాన్లు వచ్చాయి, ప్రకృతి వైపరీత్యాలు, భూకంపం వచ్చింది, ఇలాంటివి వచ్చినప్పుడు అందులో బతుకు జీవుడా అని అంటూ ప్రాణంతో బయటపడి అన్ని సర్వస్వం కోల్పోయినటువంటి వారు కూడా స్వధార్ గృహలో ఏం చేయబడతారు అని అంటున్నాం, ఆశ్రయం పొందుతారు అని అంటున్నాం. సో ఇలా ఇగో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అని అంటున్నాం. 4 ఎందుకు రాంగ్ అని అంటే ప్రకృతి వైపరీత్యాల నుంచి బయటపడని అంటే వాళ్ళు ఇంకా ప్రకృతి వైపరీత్యంలోనే ఉన్నారు అని అర్థం. బయటపడని మహిళలు అని ఇక్కడ స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది కాబట్టి పడినటువంటి వారికి మాత్రం ఇక్కడ ఆశ్రయం అనేది కల్పిస్తారు అని అంటున్నాం. కాబట్టి ఇగో ఈ స్టేట్మెంట్ రాంగ్ అని అంటున్నాం ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం. సో కాబట్టి ఇప్పుడు ఆప్షన్ ఏమంటున్నాం, 1, 2, 3 ఎక్కడుంది, 1, 2, 3. సో సిలో ఉంది, సి ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న ప్రశ్నకు సి ఎవరైతే ఆన్సర్ చేశారో అది రైట్ ఆన్సర్గా భావించడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఈ క్వశ్చన్ దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఈజీగా అర్థమైంది కదా మీకు. స్వధార్ గృహ అనేది ఎందుకోసము అని అంటే సామాజికంగా ఆర్థికంగా మహిళలకి సంబంధించి బాలికలకు సంబంధించి ఎవరైతే సపోర్ట్ లేకుండా ఉంటారో వారిని ప్రత్యేకంగా రెస్క్యూ చేసి స్వధార్ గృహలో పెట్టి వారికి దుస్తులు, అలాగే ఆహారం, కౌన్సిలింగ్ ఇలాంటివి ఇచ్చి సమాజంలో వారు తిరిగి మళ్ళీ బ్రతికేలాగా నిలదొక్కునేలాగా స్వధార్ గృహస్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. మరి ఈ స్వధార్ గృహకి సంబంధించి ఏ మహిళలు ఏ వయసు వారు దీనికి ఎలిజిబుల్ సార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15 సంవత్సరాల అమ్మాయి తప్పిపోయింది, దెన్ లేకపోతే మానవ అక్రమ రవాణాకి గురైంది, దెన్ లేదంటే ప్రకృతి వైపరీత్యంలో చిక్కుకొని బయటపడింది, ఇలాంటి వారు 15 సంవత్సరాల అమ్మాయి దీనికి ఎలిజిబుల్ అంటే కాదండి. సో మినిమం వయసు స్వధార్ గృహకి సంబంధించి ఈ స్వధార్ ఘర్కి సంబంధించి ఎంత ఉండాలి అని అంటే 18 సంవత్సరాలు ఉండాలండి. ఎంత ఉండాలి అని అంటున్నాం, 18 ఇయర్స్ మినిమం ఉండాలి. సో వీరికి సంబంధించి సామాజికంగా ఆర్థికంగా ఎవరి సపోర్ట్ లేకుండా ఉండాలి. అలాంటి వారికే ఈ స్వధార్ ఘర్లో ఆశ్రయం కల్పించబడుతుంది. ఒకవేళ స్వధార్ ఘర్కి అర్హత ఉన్నటువంటి మహిళకి ఒక పాప ఒక బాబు ఉన్నాడు అని అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఉమెన్ ఉంది, ఈ ఉమెన్కి ఒక అమ్మాయి గర్ల్ ఉంది, ఒక బాయ్ ఉన్నాడు. సో ఇప్పుడు వీరు ముగ్గురు కూడా నిరాశ్రయులయ్యారు ఏదో ఒక కారణంగా, ప్రకృతి వైపరీత్యం కావచ్చు, జైలు నుంచి విడుదల అయిపోవచ్చు, లేకపోతే అక్రమ రవాణా నుంచి తప్పించుకోవచ్చు. కానీ ఈమెకి ఏమున్నారు, ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి ఉంది, ఈ ఉమెన్ ఉంది అని నేను అంటున్నాం. మరి ఈ ఉమెన్కి అమ్మాయి అబ్బాయి ఉన్నాడు కాబట్టి ఈమె స్వధార్ ఘర్లో ఉండొచ్చా అని అంటే ఉండొచ్చు. ఈమెతో పాటు వీరు ఉండొచ్చా, గర్ల్ ఉండొచ్చా అంటే ఉండొచ్చు. 18 ఇయర్స్ గర్ల్ ఏజ్ అంటే అమ్మాయి ఏజు ఈ ఉమెన్కి సంబంధించి వాళ్ళ అమ్మాయి ఏజ్ 18 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఈమె స్వధార్ ఘర్లో ఉండొచ్చు. అలాగే 8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి, ఎన్ని ఇయర్స్ అని అంటున్నాం, 8 ఇయర్స్ వయసు కలిగినటువంటి అబ్బాయి ఉన్నటువంటి ఉమెన్స్ కూడా ఇందులో ఉండొచ్చు. 8 ఇయర్స్ కంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి అబ్బాయి ఉంటే ఈ అబ్బాయిని స్వధార్ ఘర్లో నుంచి పంపిస్తారు. సో ఇక్కడ 18 ఇయర్స్ లోపు, ఇక్కడ 8 ఇయర్స్ లోపు ఉంటే వారి మదర్తో పాటే ఈ పిల్లలు కూడా స్వధార్ ఘర్లో ఉండొచ్చు. ఓకేనా.
ఇక నెక్స్ట్ 55 సంవత్సరాల వారు అంటే ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు సార్ ఈమెకు అని అంటే 55 సంవత్సరాల లోపు వయసు ఉంటే ఈ ఉమెన్కి ఈమె 3 ఇయర్స్ పాటు సదార్గర్లో ఆశ్రయం పొందొచ్చు. ఎన్ని ఇయర్స్ అని అంటున్నాం? 3 ఇయర్స్. సరే ఇదే మహిళ 55 సంవత్సరాల పైన ఉంటే ఎన్ని ఇయర్స్ పాటు స్వదార్గర్లో ఈమె ఆశ్రయం పొందవచ్చు అని అంటే 5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అని అంటున్నాం? 5 సంవత్సరాలు ఈమె ఆశ్రయం పొందవచ్చు అని అంటున్నాం. సో ఇలా ఈ స్వదార్ఘర్ అనేది అమలు కావడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూడండి, స్టేట్మెంట్ లెవెల్లోనే తీసుకురావడం జరిగింది. ఐసిడిఎస్ మీరు రాయబోతున్నటువంటి ఎగ్జామ్ ఐసిడిఎస్కి సంబంధించినదే. సో ఇందులో నిబంధనలు మరియు సేవలు సరైన వాటిని గుర్తించండి అని అంటున్నాం. ఇక్కడ నిబంధనలు సేవలకి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ నెంబర్ 1 క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూడండి. ఐసిడిఎస్ నిబంధనలు మరియు సేవలు, దీన్ని హైలైట్ చేసుకోవాలి మనం. ఇందులో సరైన వాటిని గుర్తించండి అని అంటున్నారు. మరి సరిగానివి ఏమున్నాయి, సరైనవి ఏంటి అనేది గుర్తిస్తే నీకు రైట్ ఆన్సర్ అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు స్టేట్మెంట్ నెంబర్ 1 ఏమి ఇస్తున్నాం? సప్లిమెంటరీ న్యూట్రిషన్ని అందిస్తుంది. స్టేట్మెంట్ నెంబర్ 2 ఆరోగ్యం మరియు పోషకాహారాల తనిఖీని చేస్తుంది. స్టేట్మెంట్ నెంబర్ 3 ప్రీ స్కూల్ పిల్లలకి అనధికారిక విద్యను అందిస్తుంది. స్టేట్మెంట్ నెంబర్ 4 రెఫరల్ సేవల్ని ఐసిడిఎస్ నిబంధనలు సేవల్లో భాగంగా చూడడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఆప్షన్ ఏ ఏముంది అని అంటే 1 మరియు 2 అని అంటున్నాం. ఆప్షన్ బి ఏముంది అని అంటే 2 మరియు 3 అని అంటున్నాం. ఆప్షన్ సి ఏముంది అని అంటే 1, 2, 3 మరియు 4 అని అంటున్నాం. ఆప్షన్ డి పైవన్నీ. ఈ 2 స్టేట్మెంట్లు కూడా కొంచెం రాంగ్ వచ్చాయి, 2 ఆప్షన్లు కూడా రాంగ్ వచ్చాయి. ఇక్కడ 1, 2, 3, 4 అన్నా లేకపోతే ఇక్కడ పైవన్నీ అన్నీ కూడా రైటే. కాకపోతే ఈ 4ని తీసేయండి, 1, 2, 3 అనేదే ఇక్కడ అడగడం జరుగుతూ ఉంది. 4 పైవన్నీ అని అంటున్నాం. మరి ఇందులో రైట్ ఆన్సర్ మీరు ఏది అనుకుంటున్నారు? ఇక్కడ ఈ 4ని మనం తీసేసినాం. ఇగో స్టేట్మెంట్ నెంబర్ 1, 2, 3 రైట్ మాత్రమే అని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ పైవన్నీ అని అంటున్నాం, ఇక్కడ 1 మరియు 2 అంటున్నాం, ఇక్కడ 2 మరియు 3 అంటున్నాం. మీరు రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారు ఈ క్వశ్చన్కి సంబంధించి, ఐసిడిఎస్ నిబంధనలు మరియు సేవలకి సంబంధించి? సో మీరు గుర్తించాలి, ఇలానే క్వశ్చన్స్ వస్తాయి. ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయగలిగితే రేపు ఎగ్జామ్లో చాలా సులువుగా ఆన్సర్ చేయగలుగుతారు. ఎస్, ఐకాన్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ కూడా అందించడం జరుగుతూ ఉంది లేటెస్ట్ సిలబస్ బేస్డ్గా. సో ఈ ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలి అని అనుకున్నాడు కూడా మీరు యాప్ ద్వారా తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు దీనికి రైట్ ఆన్సర్ ఏంటి? రైట్ ఆన్సర్ ఏంటి అని అంటే, సో ఇందులో ఐసిడిఎస్ నిబంధనలు సేవలకి సంబంధించి సప్లిమెంటరీ న్యూట్రిషన్ అనేది అందిస్తారండి అంగన్వాడీ సెంటర్స్ ద్వారా. సప్లిమెంటరీ న్యూట్రిషన్ అంటే ఎవరైతే గర్భం దాల్చినటువంటి మహిళ ఉంటుందో తను ఈ అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళి ఐసిడిఎస్ ప్రోగ్రాంలో భాగంగా, ఈ స్కీమ్లో భాగంగా, సర్వీస్లో భాగంగా రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఆమెకి సప్లిమెంటరీ న్యూట్రిషన్ అనేది అందించడం జరుగుతుంది. ఇక స్టేట్మెంట్ నెంబర్ 2 ఆరోగ్యం మరియు పోషకాహార తనిఖీ అని అంటున్నాం. ఈ ఆరోగ్యం మరియు పోషకాహార తనిఖీకి సంబంధించి కూడా ఇందులో సేవలు అనేవి అందించబడతాయి. అంటే ఎవరైతే గర్భంతో ఉన్నటువంటి మహిళ ఉందో తన ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం అనేది వీరి బాధ్యతగా ఉంటుంది. అలాగే వారికి సంబంధించినటువంటి న్యూట్రిషన్ని కూడా వీరు అందించడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ప్రీ స్కూల్ పిల్లలకి అనధికారిక విద్య అని అంటున్నాం. సో ఎస్, ఇది కూడా రైట్ స్టేట్మెంటే. ఎవరైతే 0 నుంచి 6 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలు ఉంటారో ఈ పిల్లలకి అనధికారికంగా విద్యను బోధించడం అనేది ఇందులో ఉంటుంది. ఇది కూడా రైటే అని అంటున్నాం. రెఫరల్ సేవలు, ఫర్ ఎగ్జాంపుల్ గర్భం దాల్చినటువంటి మహిళ కానీ, పిల్లలకి జన్మనిచ్చినటువంటి తల్లి కానీ, బాలింత కానీ, వారికి ఉన్నటువంటి డౌట్స్ కానీ, ఇతర మెరుగైన వైద్య సేవల కోసం కానీ, ఇతర అంశాలకి సంబంధించి కూడా అంగన్వాడీ సెంటర్స్ ద్వారా రెఫరల్ సేవలు అనేవి అందించడం జరుగుతూ ఉంటుంది. రెఫరల్ సేవల గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది దానికి సంబంధించి ది బెస్ట్ సొల్యూషన్ వీళ్ళు చూపెట్టే అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ఈ పైవన్నీ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అని అంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సేవలన్నీ కూడా అందించడం జరుగుతూ ఉంది ఐసిడిఎస్ నిబంధనలు సేవలకి సంబంధించినటువంటి ప్రోగ్రాంలో భాగంగా. మనం ఏమడిగినాం క్వశ్చన్లో? సరైన వాటిని గుర్తించమన్నాం. మనం సరైనవి 4 అని చెప్పేసి గుర్తిస్తున్నాం. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అని అంటున్నాం. క్వశ్చన్ చూడగానే డి ఆన్సర్ పెట్టిన వాళ్ళు నిజానికి కూడా చాలా గ్రేట్. సో ఇట్లా ఈ ఐసిడిఎస్ నిబంధనలు మరియు సేవలకి సంబంధించి కూడా మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ఐసిడిఎస్ ప్రోగ్రామ్ భారత్లో ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 1975లో స్టార్ట్ అయింది. సో దీని లక్ష్యం ఏంది అని అంటే ఐసిడిఎస్ ప్రోగ్రామ్ లక్ష్యం
ఎవరైతే బాలింతలు అలాగే 0 నుంచి 6 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలు ఉన్నారో వీరికి సంబంధించి మంచి ఆహారాన్ని, మంచి న్యూట్రిషన్ని, అలాగే వీటితో పాటు మెరుగైన వైద్య సేవలని రెఫరల్గా అందించడం ఈ ప్రోగ్రామ్కి లక్ష్యంగా ఉంది. సో అలా 1975లో ఐసిడిఎస్ అనేటువంటి కార్యక్రమం భారత్లో ప్రారంభించడం జరిగింది. సప్లిమెంటరీ న్యూట్రిషన్, ఆరోగ్యం మరియు పోషకాహారం, ప్రీ స్కూల్ పిల్లలకి అనధికారిక విద్య, రెఫరల్ సేవలు అనేవి ఇందులో అందించడం జరుగుతూ ఉంది అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 2. ఇది కూడా మీరు రైట్ చేసినారు, వెరీ గుడ్. సో దీని తర్వాత క్లారిటీ కూడా వచ్చింది ఈ క్వశ్చన్ మీద. మీకు ఇప్పుడు ఇంకో నేషనల్ మళ్ళీ ఒక క్వశ్చన్ తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా పేపర్ 2కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి. మీకు సిలబస్లో అడిగినటువంటి అంశాలను బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ని డిజైన్ చేయడం జరిగింది. సో అలా నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ లక్ష్యాలను గుర్తించండి అని అంటున్నాం. ఏమంటున్నాం? నేషనల్ రూరల్ హెల్త్ మిషన్. చూడండి 8th యూనిట్లో ఇది కూడా మీకు సిలబస్లో ఉంది. ఐసిడిఎస్ ఉంది, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఉంది, అలాగే స్వధార్ ఘర్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి అని అంటున్నాం. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అని అంటున్నాం. ఈ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ లక్ష్యాలను గుర్తించండి అని అంటున్నాం. అంటే ఫస్ట్ మీకు నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ తెలవాలి, దానికి సంబంధించిన లక్ష్యాలు తెలవాలి, ఆ కాన్సెప్ట్ అంతా తెలిస్తేనే ఈ ఆన్సర్ చేయగలుగుతారు. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఎంతమంది చెప్తారో. ఇగో స్టేట్మెంట్ నెంబర్ 1, శిశు మరణాల రేటు మరియు మాతృమరణాల రేటును తగ్గించడం ఈ ప్రోగ్రాం లక్ష్యం. ఓకేనా? జనాభా స్థిరీకరణకు భరోసా ఇవ్వదు. స్టేట్మెంట్ నెంబర్ 3, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ వ్యాధుల నివారణ మరియు నియంత్రణ. స్టేట్మెంట్ నెంబర్ 4, ఆరోగ్య జీవన శైలిని ప్రోత్సహించడం అని అంటున్నాం. ఇందులో సరైన ఆన్సర్ ఏది అని అంటే ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూడండి. మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఆప్షన్ ఏ 1 మరియు 2, ఆప్షన్ బి 2 మరియు 3, ఆప్షన్ సి 1, 3 మరియు 4, ఆప్షన్ డి 1 మరియు 4 అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏది అని అంటే దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఇగో శిశు మరణాల రేటు మరియు మాతృమరణాల రేటును తగ్గించడం అనేది నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. సో ఈ కార్యక్రమం నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే 2005లో ఏప్రిల్ 12న ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైంది? 2005 ఏప్రిల్ 12న ప్రారంభమైంది. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. గ్రామీణ ప్రాంతాలలో భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో 2005లో అప్పటికే ప్రపంచ దేశాల ముందు 100 మంది బాలింతలు చనిపోతూ ఉన్నారు. మెటర్నిటీ మోర్టాలిటీ రేట్కి సంబంధించి ఎంఎంఆర్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 100 మంది చనిపోతూ ఉన్నారు అని అంటే అందులో 17 మంది భారత్ నుంచే చనిపోతూ ఉన్నారు అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఉండే. సో భారత్ ప్రపంచ దేశాల ముందు ఇంతమంది చనిపోతున్నారు అని అంటే ఆన్సర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళల మరణాలను తగ్గించాలి అని అంటే సంస్థాగతంగా వారికి సంబంధించినటువంటి ప్రసవాలను ప్రోత్సహించాలి. సంస్థాగతంగా ప్రోత్సహించడం అని అంటే హాస్పిటల్స్ తీసుకొచ్చి డెలివరీ చేస్తే తల్లి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తారు డాక్టర్లు, అలాగే ఆ తల్లికి పుట్టినటువంటి బిడ్డ ఆరోగ్యాన్ని కూడా పర్యవేక్షిస్తారు. దీనివల్ల ఏం జరుగుతుంది? మరణాల రేటు, శిశు మరణాల రేటు, మాతృమరణాల రేటు అనేది తగ్గిపోతుంది. సో ఐఎంఆర్, ఎంఎంఆర్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ అనేవి తగ్గిపోతాయి అనేది ఈ కాన్సెప్ట్ ఉద్దేశం. సో స్టేట్మెంట్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక జనాభా స్థిరీకరణకి భరోసా అనేది ఇవ్వదు అని చెప్పేసి అన్నాం. సో ఇది ఈ ప్రోగ్రాం అనేది జనాభా స్థిరీకరణకు భరోసా ఇచ్చేందుకే తీసుకురావడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటి అని అంటే గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి అందరికీ ఆరోగ్య సేవలు అందేలా చూడడం ఈ ప్రోగ్రాంకి సంబంధించినటువంటి కాన్సెప్ట్. సో ఇందులో భాగంగా ఇది జనాభా స్థిరీకరణకి, ఒక స్థిరమైనటువంటి జనాభాకి భరోసా ఇవ్వదు అని స్టేట్మెంట్ ఉంది, కానీ భరోసా ఇస్తుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అని అంటున్నాం. సో అంటే 1 రైట్ అయింది, 2 రాంగ్ అయింది. నెక్స్ట్ నాన్ కమ్యూనికేబుల్ వ్యాధుల నివారణ మరియు నియంత్రణ అనేది చేపడుతుంది. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అని అంటే జన్యుపరంగా పర్యావరణం పరంగా వ్యాప్తి చెందేటువంటి వ్యాధులు, గుండె జబ్బులు, కాలేయ వ్యాధులు, కిడ్నీ రోగం, ఇంకా ఊపిరితిత్తులు, ఇలాంటివి ఏవైనా ఉంటే
వాటిని అన్నింటినీ కూడా మనం నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అని అంటాం. సో వీటికి సంబంధించి నియంత్రణ అనేది ఈ కార్యక్రమం చేపడుతుంది. సో ఇది కూడా రైట్ ఆన్సర్, రైట్ స్టేట్మెంట్. సో నెక్స్ట్, ఆరోగ్య జీవన శైలిని ప్రోత్సహించడం ఈ మిషన్ లక్ష్యం. ఎస్, ఆరోగ్య జీవన శైలిని కూడా ఇది ప్రోత్సహిస్తుంది. ఎలా ప్రోత్సహిస్తుంది అంటే, భారతదేశం ఉంది, చాలా సుదీర్ఘమైనటువంటి సాంప్రదాయక వైద్యం అనేది వెరీ ఫేమస్. ఎలా అని అంటే యునాని, హోమియో, అలాగే యోగా ఇలాంటివి. సో ఇలాంటి వాటిని ప్రోత్సహించి ఏం చేస్తుంది అని అంటే ఆరోగ్య జీవన శైలిని మరింత బలోపేతం చేస్తుంది అని అంటున్నాం. ఈ మిషన్లో ఈ అంశం కూడా ఉంది కాబట్టి ఇది కూడా రైట్. సో ఇప్పుడు 134 అని అంటున్నాం, 134 సిలో ఉంది. సి ఇస్ ద రైట్ ఆన్సర్. సి ఎవరైతే కరెక్ట్ చేశారో వారు రైట్ ఆన్సర్ చేసినట్లే, ఈ కాన్సెప్ట్ మీద మీకు పట్టు ఉన్నట్లే. ఓకేనా? ఇలా వచ్చినదే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్. సో ఇలా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు, మనం ఇప్పటికైనా రియలైజ్ కావాలి. మొన్న జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్లో మొత్తం కూడా ఎలా అడిగినారు అని అంటే స్టేట్మెంట్ లెవెల్లో అడిగినారు. సో కాబట్టి ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్లో కూడా టీఎస్పిఎస్సి విధానం మనకు తెలుస్తూ ఉంది కాబట్టి ఈ లెవెల్లో ప్రిపేర్ అయితే, ఈ లెవెల్ వస్తే ఈజీగా చేస్తాం. ఇఫ్ ఈ లెవెల్ రాలేదు, బేసిక్ లెవెలే వచ్చింది అనుకో, ఇంకా సులువుగా చేసేస్తాం. కాన్సెప్టే నేర్చుకున్నావు, కాన్సెప్ట్ అంతా నీ దగ్గర ఉంది కాబట్టి ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు నీకు అప్పుడు. ఓకేనా? సో ఇలా మీరు ఈ ఎగ్జామ్ కోసం, మీకు రానున్న ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వండి. ఓకే? సో ఇలా ఈవో సిడిపిఓకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి యాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి, క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. మీకు కావాలి అని అనుకుంటే తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.